వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 4వ అధ్యాయము జ్ఞానయోగము 37వ శ్లోకము, శ్లోక నంబర్ 37. యథైదాంసి సమిద్దోగ్నిః భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. తాత్పర్యం: ఓ అర్జున, ఎలాగైతే ప్రజ్వలించే అగ్ని కట్టెలను భస్మము చేయునో, జ్ఞానాగ్ని కూడా భౌతిక కర్మల నుండి జనించే ప్రతిక్రియలన్నిటినీ భస్మము చేయును. ఒక చిన్న నిప్పు తునక కూడా మహాజ్వాలగా మారి ఒక పెద్ద కొండంత మండే పదార్థాన్ని భస్మం చేయవచ్చు. మనందరికీ కూడా అనంత జన్మల నుండి చేసిన పుణ్యపాప కర్మల ప్రతిక్రియల కర్మరాశి పేరుకొనిపోయి ఉంటుంది. ఈ కర్మ ఫలితాలను అనుభవిస్తూ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తే అది ఇంకా ఎన్నో జన్మలు పట్టవచ్చు. అంతేకాక ఈ సమయంలో మరిన్ని కర్మలు పేరుకుపోయి అది ఒక అంతులేని చక్రంలా మిగిలిపోతుంది. కానీ మన కర్మలనన్నింటినీ ఈ జన్మలోనే భస్మం చేసే శక్తి జ్ఞానానికి ఉందని శ్రీకృష్ణుడు అర్జునుడికి భరోసా ఇస్తున్నాడు. ఎందుకంటే ఆత్మ యొక్క జ్ఞానం మరియు దానికి భగవంతునితో ఉన్న సంబంధం తెలుసుకోవడం మనలను శరణాగతి దిశగా తీసుకెళ్తుంది. భగవంతునికి శరణాగతి చేసినప్పుడు ఆయన మన యొక్క అనంతమైన జన్మల కర్మలను భస్మం చేసి భౌతిక బంధముల నుండి విముక్తి చేస్తాడు. Meaning of the sloka is, O Arjuna, as a kindled fire reduces wood to ashes, so does the fire of knowledge burns to ashes all reactions from material activities. Even a spark of fire has potential to become a major conflagration and burn down a huge heap of combustible material. We too have a heap of karmas attached to each of us, consisting of the reactions of the sinful and righteous deeds performed by us over infinite lifetimes. If we endeavor to exhaust these karmas by reaping their results, it will take many more lifetimes, and in the meantime, further karmas will accumulate in an endless process. But Sri Krishna assures Arjuna that knowledge has the power to burn our heap of karmas in this lifetime itself. That is because knowledge of the soul and its relationship with God leads us to surrender to Him. When we surrender to God, He burns our stockpile of endless lifetimes of karmas and releases us from the material bondage. Om Namo Bhagavate Vasudevaya.